ఓం దేవాజిమజనంతదేవాః తాం విశ్వరూపపశ్నవంతి సానో మంత్రేశమూర్తిం దహ్నాదేనరోస్మానుషుపుష్టయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శుభం భవతు మే సదాశివోం హ్రీం క్లీం చాముండాయ యమాయ నమో నమః. ప్రేక్షకులకి, మీడియా ప్రతినిధులకి, ముఖ్యంగా మా గురుగారు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారికి వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు ఈ శుభ దినమున యమధర్మరాజ దశమి రోజున మా గురుగారి చేత వాళ్ళ ఆశీస్సులతో ఈ ఫస్ట్ లుక్ రివీల్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా స్త్రీ కాలంలో భర్తను అక్రమ సంబంధం పెట్టుకొని భర్తల్ని పిల్లల్ని వాళ్ళ సంతోషానికి అడ్డొస్తున్నారని చంపుతున్నారు. వాళ్ళని చంపడానికి భూమి మీదికి యమధర్మరాజు యమలోకం నుంచి నరకలోకాన్ని భూలోకంలో తీసుకొచ్చి గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కంటెంట్. దాంట్లో మెసేజ్ స్త్రీ ధర్మం ఎంత ఇంపార్టెంట్ మన సొసైటీలో, తర్వాత మన కుటుంబ వ్యవస్థలో, మన భారతీయ సంస్కృతిలో ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ సినిమాను చూసి నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. భూమి మీదకి దిగి వచ్చిన కలియుగ యముడు. ఈ సినిమా ఉదంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎవరు ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా కాలయముడు వచ్చి భూమి మీదకు వచ్చి అతను స్వయంగా శిక్షలు విధిస్తే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాలో చాలా గొప్ప మెసేజెస్ అయితే ఉన్నాయి. పైగా ఈరోజు మా చేతుల మీద గుండా ఈ రిలీజ్ చేయడం అనేది, వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం అనేది ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే, ఈరోజు ధర్మరాజ దశమి, అంటే యమధర్మరాజ దశమి. ఈరోజు ఆయన చాలా ప్రసన్నత ఉంటారు. ఈరోజు వారికి అందరికీ విజయాన్ని చేకూర్చే రోజుగా ఈ యొక్క యమధర్మరాజ దశమిగా ఈ శుభ దినం రోజున ఇది రిలీజ్ చేయడం అంటే నిజంగా ఆ యముడే ఈ యొక్క సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్నంత ఆనందంగా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అనమాట. అనుకోకుండా ఈరోజు వాళ్ళు రావటం, ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం అనేది ఇది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన. యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఇది మేము ఆ కాలయముడి యొక్క శాసనంగా భావిస్తూ దీన్ని మేము శుభ ఆశీస్సులు అందించడం జరిగింది. ఆల్ ది బెస్ట్.